ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము తలంచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి దేవుని కొన్నిసార్లలో కొనసాగించబడే జీవితాలు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా అనేక వారాలుగా ఎన్నో ఆత్మీయ విషయాల్ని, ఎన్నో లోతైన అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ఈ వారము దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించి ఈ అంశ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడే ప్రతి ఆత్మీయ స్థితిగతిని మీ జీవితాల్లో కలిగండి. తద్వారా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి గుడికిను ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటలో, వాక్యంలో, ముగింపు ప్రార్థనంతలో మీరు తోడేయండి. నీ నా మహిమార్థమై ఘనంగా, అద్భుతంగా యవనస్తుడి గుడికి అంతా జరగడానికి మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి గుడికి వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా అందరూ నీలో బలపడేటట్లు, తద్వారా మంచి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాలు కలిగి నీ ద్వారా వారి జీవితాన్ని సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం నేను మూపరికి తోడేయనమని మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెలు ఇచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించుచున్నావు బలశూరుడా, యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. Show me some mercy, bless me with your grace. Savior, fill me with your
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలిసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మహారాజువు నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవునామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి మీకు ముందుగానే తెలియజేసినట్లు గత అనేక వారాలుగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు, మరి యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలో అండి మరి దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన మన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. మరి దేవుని కనుసనల్లో ఎవరి జీవితాలు కొనసాగించబడతాయో వారు దేవుని ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో మరి గత అనేక వారాలుగా తెలుసుకుంటూ మరి దేవుని కనుసనల్లో ఒకవేళ కొనసాగించకపోతే వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా మన ఈ అంశ సందేశంలో తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, మరి దీనా గురించి మనం తెలుసుకున్నాం. దీనా తన జీవితాన్ని, తన యవన జీవితాన్ని దేవుని కనుసనల్లో కొనసాగించకపోవడం ద్వారా తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, తన కుటుంబం పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి దేవుని కనుసనల్లో కొనసాగించబడితే ఒక యోసేపు వలె, ఒక సమూయేలు వలె, అంతేకాకుండా ఒక యెహోషువ వలె నిండైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలమని ఈ అంశ సందేశంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, మరి ఇదే అంశ సందేశంలో భాగంగా గత వారం మరి విశ్వాసం గురించి, మరి యెహోషువ కలిగి ఉన్న విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటూ మరి ఎన్నో అద్భుతమైన విషయాలు గత వారం విశ్వాసం గురించి మనం తెలుసుకోవడం జరిగినది. విశ్వాసం కలిగి ఉండటం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలము బైబిల్ నుండి ఎన్నో రిఫరెన్స్లు మీకు తెలియజేస్తూ ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి మన అంశ సందేశాన్ని ధ్యానం చేసుకునే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఏమిటి ప్రాముఖ్యమైన విషయాలంటే, ప్రభు మీకు ఇచ్చిన ఓటు హక్కును మీరు వినియోగించుకున్నారా? వినియోగించుకుంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఓటు హక్కును సక్రమంగా వినియోగించకుండా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారో ప్రియమైన స్నేహితులారా, మరలా ఆ ఓటు హక్కును ఉపయోగించుకున్నంత వరకు ప్రభుత్వ జాబితాలో ఓటు హక్కు ఉపయోగించుకోనని వారు ప్రతి ఒక్కరు చచ్చిన వారితో సమానమంది. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, నీ దృష్టిలో నీవు బ్రతికి ఉన్నట్లే, కానీ ప్రభుత్వం దృష్టిలో మనం ఆలోచిస్తే కనుక ఓటు హక్కును వినియోగించకపోవటాన్ని బట్టి చచ్చిన వారితో సమానం. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతైనా అవసరమైనదండి. ఎందుకంటే ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను మనం ఎన్నుకోగలం. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఓటు హక్కు ద్వారా నీ భవిష్యత్తుని నువ్వు మంచి మార్గంలో ఏర్పరచుకోగలవు. అంతేకాకుండా ఓటు వేయట ద్వారా మంచి నాయకులను నువ్వు ఎన్నుకోగలవు. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ నువ్వు ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావా, నీ అంత బుద్ధిహీనుడు ఎవడు లేడు. నీవు ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావా, నీ అంత అజ్ఞాని అవివేకి ఇంకెవరూ లేరు. అంతేకాకుండా ఓటు వేయకుండా సంక్షేమ పథకాలు పొందువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు పక్షితో సమానుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోరో వారు సంక్షేమ పథకాలన్నీ పొందుకుంటూ ఉంటారు ప్రభుత్వం ద్వారా. ఇటువంటి వారు దేనితో సమానం అంట? పెట్టని గుండ్లను పొదుగు పక్షితో సమానుడంట. అంతేకాకుండా ఓటు వేయకుండా ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని ఆశించేవాడు, కోరేవాడు వాడంతా స్వార్థపరుడు ఇంకొకటి లేడు సరికదా, వీడంతా అక్రమార్కుడు కూడా ఇంకొకటి లేడండి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఓటు వేయడానికి ఆసక్తి లేనివాడు
ఓటు వేయడానికి ఆసక్తి చూపించలేని వాడు వాని జీవితం మీద వాడికే ఆసక్తి లేనట్లు. అంతేకాకుండా డబ్బు ఇస్తేనే ఓటు వేస్తానని చాలామంది అంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, డబ్బు ఇస్తేనే ఓటు వేస్తానని మాట్లాడేవాడు దేశ క్షేమాన్ని, రాష్ట్ర క్షేమాన్ని, మంచి ప్రజాస్వామ్యాన్ని కోరుకొనని బాధ్యత లేని భ్రష్టుడు, అంతేకాకుండా మెదడు లేని అజ్ఞాని. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, ఓటు హక్కు ఎంతో అవసరమండి. కానీ ఈ దినాల్లో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోనకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రియమైన అవన స్నేహితులారా, ఓటు విలువని తెలుసుకోనకుండా ఓటుని కలిగి ఉండుట కళ్ళుండి కూడా కళ్ళు లేని గుడ్డి వానితో సమానుడు, కళ్ళుండి కూడా చీకట్లో నడుచు వానితో సమానుడు. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, తనకు ఒక హక్కు ఉంది, ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు, మంచి నాయకులను ఎన్నుకునే హక్కు. కానీ వాటిని ఉపయోగించుకోకుండా సంక్షేమ పథకాలు పొందుకోవాలనుకుంటూ ఉంటాడు, రాష్ట్రం అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉంటాడు. ఇటువంటి అజ్ఞాని, అవివేకి ఎవరుండరు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఎప్పుడు ఓటు వేసే పరిస్థితి వచ్చినా దాన్ని ఏదో కారణం చెప్పి దుర్వినియోగం పరుచుకోకుండా మరి ఎటువంటి పని మనం చేయాలంటే సద్వినియోగం చేసుకుని మంచి నాయకులను మన భవిష్యత్తుకు మంచి చేసే మంచి నాయకులను ఎన్నుకుంటా ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, 5 సంవత్సరాలకి ఒకసారి మనకు వచ్చే అవకాశము ఓటు వినియోగించుకోవడానికి అవకాశం దొరుకుతుంటుంది. ప్రియమైన అవన స్నేహితులారా, మీరు ఈ 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ ఓటు హక్కు వినియోగించుకునే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని సమాజాన్ని పాడు చేసే చీడ పురుగులు లాంటి వారిని తరిమి వేస్తూ ప్రశాంతకరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే నాయకులను ఏర్పరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవనస్తులు తప్పక తెలుసుకోవాలండి. అయితే ఈ సమయంలో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే, మరి మాకింత నీతి మాటలు చెప్తున్నారు కదా, మరి మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? క్రమంగా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఒక మంచి ప్రజాస్వామ్యం కొరకు, అంతేకాకుండా ప్రతి నిరుద్యోగ యువకులు వారికి మంచి భవిష్యత్తు కలిగేటట్లు, అంతేకాకుండా అన్ని విషయాల్లో మంచి మన ప్రభుత్వం ద్వారా కలగాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, నాకు దేవుడిచ్చిన ఈ ఓటు హక్కు నేను వినియోగించుకోవడం జరిగినది. నేను వినియోగించుకోవడమే కాకుండా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీకు దేవుడిచ్చిన ఈ ఓటు హక్కును వృధాపరుచుకొనక సక్రమంగా ఉపయోగించుకొని ఓటు వేశారని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్స్ అయితే అయిపోయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ఏమని విజ్ఞాపన చేయాలంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-2 లేఖనాల్లో మనం చూడగలం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియమైన అవన స్నేహితులారా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనుషులందరి క్షేమము నిమిత్తము, ప్రజలందరికీ వారి అభిరుచుల మేరకు సాధ్యమైనంత వరకు మంచి పరిపాలన చేయు మంచి పరిపాలకుల కొరకు, మంచి అధికారుల కొరకు ప్రార్థించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ యవనస్తులు విజ్ఞాపన చేస్తూ ప్రార్థించాలి, దేవునికి ప్రార్థించాలి. మంచి నాయకుల కొరకు, మంచి ప్రజాస్వామ్యం కొరకు, అందరికీ మంచి సంక్షేమ పథకాలు అందించే మంచి ప్రభుత్వం కొరకు ప్రార్థించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, పరిపాలకులు మరి పరిపాలించేవారు మంచివారైతే సరిపోదు, కానీ వారు చెప్పిన ప్రతి ఆ పథకాలు చేసే ప్రతి పనిని ఏ రకమైన అవినీతి డబ్బు, అంతేకాకుండా అక్రమ డబ్బు అనేది వారు ఆశించకుండా ప్రభుత్వ నమ్మకత్వాన్ని, అంతేకాకుండా ప్రభుత్వాల గౌరవాన్ని ప్రజలు శభాష్ అనేటట్లు ప్రతి మేలు అంటే వారు మనందరికీ ఇచ్చిన ఆ పథకాల గురించి వారు ఇచ్చిన మాటలన్నింటినీ అనుకున్న సమయానికి ఆలస్యం చేయకుండా అమలుపరిచే మంచి నీతి గల, అంతేకాకుండా న్యాయం గల, సత్యం గల, యథార్థత గల, ఏ దుర్మార్గపు పనులకు వారి జీవితాల్లో చోటీయకుండా యథార్థంగా పరిపాలన చేసే వారి కొరకు మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాం ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మన ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని మనకు దయచేస్తూ మంచి ప్రభుత్వాన్ని మనకు దయచేస్తారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని మతపరమైన కోణంలో చూడకుండా, అంతేకాకుండా వారికి సంక్షేమ పాలన అందించేవారిగా, మంచి పాలన అందించేవారిగా ఉండాలని ఈ ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థించాలండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలమైన మనం ప్రార్థిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, మన ప్రార్థనకు తగిన ఫలము, అంతేకాకుండా కార్యాలను, అంతేకాకుండా మనం ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా మన కుటుంబాలకి, మన సమాజానికి మంచి జరిగేటట్లు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి సంక్షేమ పథకాలు, మంచి ప్రభుత్వాలు దేవుడు మన ప్రార్థనల ద్వారా దేవుడు మనకు దయచేస్తూ ఉంటారు. ఎందుకంటే అవినీతికి,
అక్రమాలకు, అంతేకాకుండా దౌర్జన్యాలకు, మోసాలకు చోటు లేని స్వేచ్ఛ లేని పరిపాలనను మనం చూడాలంటే కనుక దేవునికి ప్రార్థించాలి. అటువంటి ప్రభుత్వాల కొరకు ఇచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చే నాయకులను మనము దేవుని వలె దేవుని నీతిని గలవారిని మనం చూడాలంటే కనుక ప్రియమైన స్నేహితులారా, మన ప్రార్థనలో ఈ ప్రభుత్వాల కొరకు, అంతేకాకుండా ప్రతి దాని కొరకు మనం ప్రార్థించితే కనుక దేవుడు మనం అనుకునే మంచి ప్రభుత్వాన్ని మనకు దయచేస్తారండి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఏది ఏమైనా ఒక క్రైస్తవుడిగా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దానియేలు గ్రంథం 2:21 మనం చూడగలం. అక్కడ ఏ విషయం కనబడుతుంటుందంటే, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచున్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడని అన్నాడని అక్కడ మనకు కనబడుతుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే పరిపాలనలు ఆయన చేతిలోనే ఉన్నాయి. దేవుడు ఎవరికైతే పరిపాలన ఇవ్వాలనుకుంటారో వారికి దేవుడు పరిపాలన దయచేస్తూ ఉంటారండి. అదేవిధంగా ప్రియమైన స్నేహితులారా, నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చినప్పుడు ఆ కలభావాన్ని దానియేలు ఆ నెబుకద్నెజర్ రాజు చెప్తున్న సందర్భంలో దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఆ సందర్భంలో ఒక విషయాన్ని దానియేలు అక్కడ చెప్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం దానియేలు గ్రంథం 2:37 మనకు కనబడుతుంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రియమైన స్నేహితులారా, రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమకి అనుగ్రహించున్నాడని దానియేలు నెబుకద్నెజరు చక్రవర్తితో ఆ సందర్భంలో చెప్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే అధికారాన్ని అనుగ్రహించేవాడు మన దేవుడే ఉన్నారండి. అంతేకాకుండా దానియేలు గ్రంథం 4:17 మనం చూడగలం. దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తాను ఎవరికి నిశ్చయించినో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగునని అక్కడ మనకు కనబడుతుండదండి. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు బట్టి మనకు తెలియజేయబడే ఆత్మీయ విషయం ఏంటంటే, అధికారాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారు. అధికారాన్ని ప్రభుత్వాలకి అధికారాన్ని దేవుడే అనుగ్రహించేవాడే అన్నారు. ఏ పరిపాలన అవసరమో ఆ పరిపాలన దేవుడు మనకు దయచేస్తూ ఉంటారండి. అంతేకాదు, మరి దేవుడిచ్చిన అధికారాన్ని, సింహాసనాన్ని ఎప్పుడు దేవుడు వారి నుండి దూరం చేస్తూ ఉంటారంటే, ప్రియమైన స్నేహితులారా, దీనికి జవాబు కూడా దానియేలు గ్రంథం 4:27 మనకు కనబడుతుంటుంది. ప్రియమైన స్నేహితులారా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, విస్తారమైన పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే, వారికి ఇచ్చిన అధికారాన్ని వారి నుండి దూరం చేస్తూ ఉంటారండి. నీతి న్యాయాలు అనుసరించడం మానినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వారి నుండి దూరం చేస్తూ ఉంటారు. ప్రజలను అన్యాయంగా బాధ పెడుతున్నప్పుడు కరుణ అనేది వారి ఎడల చూపకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే, వారికి ఇచ్చిన అధికారాన్ని వారి నుండి దూరం చేస్తూ ఉంటారు. ఈ విషయాలు క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన స్నేహితులు, క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన యవన స్నేహితులారా, అంతేకాదు దానియేలు గ్రంథం 4:27 ఇంకో విషయం మనకు కనబడుతుంది. దేవునికి ఇష్టము కానీ దుర్మార్గపు క్రియలు కలిగిన ఇటువంటి నాయకులు మహావృక్షం వలె ఆకాశమంత ఎత్తుకి దిగినా సరే, లోకమంతటా అనేకుల చేత పొగడబడినా సరే, వారు ఎప్పుడైతే ఈ దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారో, నీతి న్యాయాలు అనుసరించుకుని నడుచుకుంటూ ఉంటారో, వారు బయట ప్రపంచంలో అందరి చేత పొగడబడినా సరే దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే, వారి ప్రభుత్వాలను దేవుడే కూల్చివేసి సాధారణంగా మనిషి తినే ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా గడ్డి తినే స్థితిని దేవుడే వారికి కలుగు చేస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడే అధికారాన్ని ఇచ్చేవాడు. అధికారాన్ని వారు సద్వినియోగం చేసుకోకుండా, ప్రజలకు మంచి చేయక, వారికి నచ్చినట్లు వారు చేస్తూ ప్రజల ఎల్లా దౌర్జన్యంగా నీతి న్యాయాలను విడిచిపెట్టి వారి పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన దేవుడే కూల్చివేస్తారని దేవుని వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తుందండి. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి ఇప్పుడు మరలా వారు ఒకవేళ ఇప్పుడు మరలా ఎప్పటి వరకు ఆహారానికి బదులు గడ్డి తినే పరిస్థితి వారికి ఏర్పడుతుంది. ఇప్పుడు మరలా దేవుడు వారి యొక్క అధికారాన్ని మరలా వారికి దయచేస్తారని మనం ఆలోచిస్తే కనుక, ప్రియమైన స్నేహితులారా, వారి తప్పును వారు తెలుసుకొని పశ్చాత్తాపపడి వారి జీవితాల్లో దేవునికి చోటిచ్చి, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి ద్వారానే పనిష్మెంట్ మేము పొందుకున్నామనే విషయాన్ని తెలుసుకునేంత వరకు వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, అధికారానికి వారు దూరంగా ఉంటూ ఉంటారు. ఆహారానికి బదులు గడ్డి తినే పరిస్థితి వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటారు. ఇటువంటి బ్రతుకు అనేది వారు బ్రతకవలసిన పరిస్థితి వారికి ఏర్పడి ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి క్లియర్గా మనకు తెలియజేయబడుతుందండి. ఇప్పుడైతే దేవుని గుర్తించి పశ్చాత్తాపపడి వారి జీవితాల్లో పశ్చాత్తాపానికి వారి జీవితాల్లో చోటిచ్చి వారు మరలా అధికారాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు మంచి చేసేవారుగా వారి మనస్తత్వాలు ఎప్పుడైతే మారుతాయో, పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే వారిలో కలుగుతుందో ఆ సమయంలో దేవుడే మరలా వారికి అధికారాన్ని ఇస్తూ ఉంటారండి. ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథము 4:27-34-37 రాయబడిన వాక్య విషయాల్లో మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ప్రతి కాలాల్లో మనం చూసుకుంటే కనుక రాజులకు
చక్రవర్తులకు, పరిపాలకులకు, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభువైన యెహోవా యెహోవా యేసుక్రీస్తు మెస్సయ్య అను ఒకే నామమును ఒకే దేవుడైన క్రీస్తు చేయువాడై ఉన్నాడండి. ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47 వచనం, 4వ అధ్యాయం 17 వచనం, 4వ అధ్యాయం 32, 37 వచనాల ద్వారా మనకి తెలియజేయబడిందండి. ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలను మీకు తెలియజేస్తానంటే, ప్రతి దాని యొక్క రిమోట్ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏ ఛానల్ని ఎలా మార్చాలో దేవునికి తెలుసు. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడు ఏ ఛానల్ను ఉంచాలో కూడా ఆయనకు తెలుసు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడు ఆపివేయాలో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆపివేయాలో కూడా ఆయన చేతిలో రిమోట్ ఉంది కాబట్టి ఆయన ఏదైనా చేయగలరండి. అంతేకాకుండా ఎప్పుడు ఆన్ చేయాలో కూడా, ఎప్పుడు మరలా వారికి ప్రభుత్వాన్ని ఇవ్వాలి కూడా, ఎప్పుడు వారికి అధికారాన్ని ఇవ్వాలి కూడా ఆయనకు తెలుసు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడు ఏ లైవ్ని చూపించాలో, ఏ లైవ్ టెలికాస్ట్ చేయాలో ఆయనకి తెలుసు. ప్రియమైన అవన స్నేహితులారా, మరి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించాలి. విజ్ఞాపన చేస్తూ దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. ఏమని ప్రార్థించాలంటే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేర్చు దేవా అని చెప్పి దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో, అప్పుడు ప్రార్థించినప్పుడు సమస్తము మన మేలు కొరకు చేయవాడు ఆయనే ఉన్నారండి. అంతేకాకుండా సమస్తమును మన మేలు కొరకు అన్నిటినీ మార్చువాడు ఆయనే ఉన్నారు. అంతేకాకుండా మనము కలవరం చెందకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోయేటట్లు మంచి ప్రభుత్వాన్ని దయచే దేవుడు ఆయనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడు వరకు ఎన్నో విషయాలు మీకు తెలియజేయడం జరిగినదండి. మరి ఈ సమయంలో మరి మన అంశ సందేశంలోనికి మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, గత వారం విశ్వాసం గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినదండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత వారం మనం ఏ విషయాలు తెలుసుకుంటూ ఉన్నా అంటే, యెహోషువ గొప్ప విశ్వాస వీరుడు, మంచి విశ్వాసం గలవాడని చెప్పుకుంటూ విశ్వాసములకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. విశ్వాసం కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాద స్థితిని మన జీవితంలో మనం చూడగలం. అంతేకాకుండా విశ్వాసము దేన్ని మనకు కలుగు చేస్తూ ఉంది, అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండక విశ్వాసంతో కలిగి జీవించాలంటే ఎటువంటి ఆత్మీయత మనలో ఉండాలో గత వారం అనేక విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినదండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ యవన స్నేహితులు విశ్వాస జీవితాన్ని వారి జీవితంలో కలిగి ఉండాలి. మరి ఈ విశ్వాసము తల్లిదండ్రుల మీద కాదు, అంతేకాకుండా వారు సంపాదిస్తున్న ఆస్తుల మీద వాటి కలిగి ఉండటం, వారు విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. నిజం, ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు మనం చూస్తుంటాం. వారి జీవితాల్లో ఎలాగుంటూ ఉంటారంటే, వారికి నచ్చినట్లు వారు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు వారికి కావాల్సినంత సంపాదించి పెట్టారు కాబట్టి, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రుల మీద ఆ విశ్వాసాన్ని కలిగి వారి జీవితాలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఇటువంటి విశ్వాసాన్ని నిన్ను కోరట్లేదండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, నీ కులం ద్వారా కలిగి బెనిఫిట్స్ విశ్వాసం అనేది కాదు. నీ చదువును బట్టి ఏదైనా పొందగలనే విశ్వాసం అనేది దేవుడిని నిన్ను కోరట్లేదు. నీ వయస్సు, నీ గ్లామర్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి ఏదైనా పొందగలనే విశ్వాసం అనేది నీలో ఉండకూడదు. కానీ ప్రియమైన అవన స్నేహితుల, మరి దేవుడు ఎటువంటి విశ్వాసాన్ని కోరుతున్నారంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విశ్వాసం వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఆయన చేయబోయే కార్యాలను నిరీక్షణతో ఎదురు చూసే విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణతో దేవుడు చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూస్తూ, అంతేకాకుండా ఆయన తన కార్యాన్ని చేసేంత వరకు ప్రార్థన అనేది ఆపకుండా విశ్వాసముతో చేస్తూ ముందుకి ఆత్మీయతతో సాగుతూ దేవుని యొక్క విశ్వాసము ద్వారా ప్రతి దాన్ని, అది చిన్న అవసరత అవనియండి, పెద్ద అవసరత అవనియండి, ప్రతి దాన్ని దేవుని నేను పొందుకోగలనే విశ్వాసం దేవుడు మనందరినీ కోరుతున్నారండి. ఈ విశ్వాసం ద్వారా దేవుని గురించి దేవుని యొక్క సాక్షిగా మనం నిలవగలం. దేవుడు ఇటువంటి విశ్వాసాన్నే ప్రతి ఒక్క క్రైస్తవుని దేవుడు ఇటువంటి విశ్వాసాన్ని కోరుతూ ఉన్నారు. నీ చదువు బట్టి నీకు ఏదైనా పొందగలని విశ్వాసం అనేది నీలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు చదవడానికి జ్ఞానాన్ని ఇచ్చిన వాడు ఆయనే. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నేను ఎలాగైనా బ్రతకాలని విశ్వాసం కాదు, నీకు కావాల్సిన ప్రతి దాన్ని దయచేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మీద నీ విశ్వాసం ఉండాలి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చేయగలడు అని మనము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి. కొన్ని కార్యాలు త్వరగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, కొన్ని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినా సరే ప్రార్థన అనేది ఆపక నిరీక్షణతో ఆయనకు ప్రార్థించే ఆత్మీయతను ఎప్పుడైతే మనం కలిగి ఉండగలమో, ఎప్పటికైనా సరే దేవుని ద్వారా ఆ కార్యాన్ని మన జీవితాల్లో మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో కొన్ని విషయాలను మరి విశ్వాసం ద్వారా, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండడం ద్వారా కలిగే లాభాలను గురించి మరికొన్ని విషయాలు క్లుప్తంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే కనుక ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలం. అక్కడ గిద్యోను, బాలాకు, అంతేకాకుండా సంసోను, యెఫ్తా మనకు కనబడుతూ ఉంటారండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అయితే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా వీరు మనకి న్యాయాధిపతుల కాలంలో మనకు కనబడుతూ ఉంటారు. అయితే వీరు దేవుని యొక్క కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి యుద్ధంలో తిరుగులేని విజయాలు, శత్రువులపై సులభంగా విజయాలను వారి జీవితాల్లో వారు
పొందుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి మీరు గిద్యోను గురించి తెలుసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుండి, అంతేకాకుండా 8వ అధ్యాయం 1 నుండి 35 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూడగలం. అంతేకాకుండా బారాకు గురించి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంటుందండి. సంసోను గురించి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుండి 16వ వచనం వరకు మనకు కనబడుతుంది. యెఫ్తా గురించి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వీరందరూ ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని యెడల వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి ఎదురైన శత్రువుల నుండి వారికి యుద్ధాలు ఎదురవుతున్న సందర్భంలో సులభముగా దేవుని సహాయం ద్వారా దేవుని యందు వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి విజయాలను వారు ఆ యుద్ధాల్లో పొందుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని యందు విశ్వాస జీవితము ఏ క్రైస్తవ యవన స్నేహితుడు కలిగి జీవిస్తూ ఉంటాడో ప్రియమైన యవన స్నేహితులారా, ఆ క్రైస్తవ యవన సహోదరుడు కానీ యవన సహోదరి కానీ చదువులో విజయాన్ని వారు సాధించగలరు. అంతేకాకుండా ఉద్యోగాన్ని పొందుకున్నట్లో సఫలీకృతులు కాగలరు. అంతేకాకుండా మంచి వివాహ సంబంధాల ద్వారా మంచి కుటుంబాలను దేవుని ద్వారా వారి జీవితాల్లో వారు పొందుకోగలరు. వివాహం తరువాత స్థిరమైన కుటుంబ జీవితంతో పాటు దేవుడు వారి విషయమే స్థిరపరిచిన అనేకమైన ఆశీర్వాదాలని వారి జీవితాల్లో వారు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇటువంటి ఆశీర్వాదపు స్థితిని వారి జీవితాల్లో వారు పొందుకుంటారంటే, ఎవరైతే వారి యవన కాలంలో యవన సహోదరుడు కావచ్చు, యవన సహోదరి కావచ్చు, వారి యవన కాలంలో దేవుని యందు మంచి విశ్వాస జీవితాన్ని, దేవుని యందు వారు మంచి విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉంటారో ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలని వారి జీవితాల్లో వారు పొందుకుంటారండి. ఇటువంటి స్థితిగతులు దేవుడు ఎవరైతే దేవుని యందు మంచి విశ్వాసం కలిగి ఉంటారో వారందరికీ దయచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఇంకా మనకు కనబడుతుంటుంది. దావీదుని, సమూయేలుని, ప్రవక్తల గురించి అక్కడ మనం చూడగలమండి. వీరు విశ్వాసం ద్వారా విజయాలు, విశ్వాసము ద్వారానే వారి ద్వారా దేవుడు ప్రవచింపజేసిన వాటి నెరవేర్పులను వారు చూడగలిగి దేవుని మహింపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, రాజుల ద్వారా ప్రవక్తలు దైవిక గౌరవాన్ని పొందగలిగారండి. చరిత్రలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారికి సంబంధించిన విషయాలు, వారి సేవా వివరాలు, వారి పేర్లు మన అనేకమైన ప్రవక్తల గురించి దేవుని వాక్యంలో మనం చూడగలం. వీరందరూ ఇటువంటి మంచి పేరు పొందుకోగలిగారంటే, గౌరవాన్ని పొందుకోగలిగారంటే దానికి గల కారణం వారి కలిగిన విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, చివరగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుండి 40 వరకు చూసుకుంటే గనక అక్కడ మనం చూడగలం. అక్కడ రాయబడిన కావ్య వచనాల్లో మనకి అనేకులకు భక్తులైన విశ్వాస సంబంధులైన వారిని అక్కడ మనం చూడగలం. ప్రియమైన యవన స్నేహితులారా, వారు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసము, వారు అసాధ్యమైన పరిస్థితుల నడుమ ఆశ్చర్యకరమైన అద్భుతాలను దేవుని వలన చూడగలిగారు, అనుభవించగలిగారు. నిజమే, విశ్వాసం మనం కలిగి జీవిస్తున్నప్పుడు అది అసాధ్యం అనుకోవచ్చు. ఆ కార్యం మన జీవితంలో జరుగుతుందో లేదో అనే ఒక అనుమానం మన జీవితంలో కలగవచ్చు. అసాధ్యం ఇంకా జరగదనే ఆలోచన కొంతమందిలో కలుగుతున్నది. కానీ ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఈ అనుమానాన్ని, విశ్వాసం ద్వారా జరగదని ఈ ఆలోచన జయించగలుగుతామో అటువంటి పరిస్థితుల నడుమ కూడా దేవుడు ఆ కార్యాలని మన జీవితంలో చేసి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి విశ్వాసం కలిగిన వీరందరూ ప్రియమైన యవన స్నేహితులారా పరలోకపు ఇంటి కొరకు దేవుని ద్వారా సిద్ధపరచబడ్డారు, భద్రపరచబడ్డారండి. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియమైన దేవుని యవన స్నేహితులారా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సందర్భంలో క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు తమను తాము ఎన్ని విధములైన విశ్వాసాలతో వారు అలంకరించుకోరో ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన యవన స్నేహితులారా, మొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ విధంగా రాసి తెలియజేస్తూ ఉన్నారండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుని గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ఈ వాక్య వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. విశ్వాస సత్యం అనే విషయము అక్కడ మనకు కనబడుతుందండి. దీని యొక్క అర్థం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక విశ్వాసము సత్యమైనది అయి ఉండాలి. అంతేకాకుండా విశ్వాసంలో సత్యం అనేది ఉండాలి. విశ్వాసంతో సత్యము కలిసి ఉండాలి. ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీలో ఉన్న విశ్వాసము నిజాయితీగా ఉండాలి, సత్యంగా ఉండాలి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దీనికి సంబంధించిన మరి ఎన్నో విషయాల్ని మరి ఇంకా లోతుగా ఈ విషయాలన్నీ వచ్చేవారం మనం ధ్యానం చేసుకుంటూ మరి ఎన్ని రకములైన విశ్వాసాలతో మరి యవన సహోదరి కానీ యవన సహోదరులు కానీ వారి యవన కాలంలో ఎన్ని రకములైన విశ్వాసాలతో వారు అలంకరించుకోవాలో వచ్చేవారం యవనస్తుడి గుడిలో ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఈ వారం
ఎటువంటి విశ్వాసం గురించి మనం తెలుసుకున్నామంటే చివరగా విశ్వాసము సత్యమైనదే ఉండాలి. అంతేకాకుండా విశ్వాసం అనేది సత్యముతో కలిసి ఉండాలనే విషయం తెలుసుకున్నాం. దీని గురించిన వివరణ కూడా వచ్చే వారం యవనస్తుల గుడిలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించి ఈ అంశ సందేశం ద్వారా దేవుడు మీతో ఏదైతే విషయాలు మీతో మాట్లాడారో అటువంటి మంచి ఆత్మీయ జీవితాన్ని మీ జీవితంలో కలిగి దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన యవనస్తుడి గుడిలో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఎన్నో ఆత్మీయ విషయాన్ని, ఎన్నో అద్భుతమైన విషయాన్ని వారు మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి విశ్వాసం ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి ఎన్నో విషయాలు ఈ వారం మేము తెలుసుకోవడానికి మీరే మాకు కృపను కాపుదలను అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మంచి విశ్వాసాన్ని నీ యెడల కలిగి నీ ద్వారా వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని జయించగలిగి గొప్ప ఆశీర్వాదాలను నీవు వారి జీవితాల్లో సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకుని మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షించిన ప్రతి యవనస్తుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.